హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 జూలై 3వ తేదీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశ దౌత్య విధానానికి సంబంధించి. రీసెంట్గా దృశ్య మాధ్యమంలో బ్రిక్స్ సదస్సు అనేటటువంటిది జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూస్తే అసలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించిన అమెరికా, అప్పటి సోవియట్ యూనియన్లలో ఏదో ఒకవైపు చేరకుండా మనం తటస్థంగా ఉండాలి అన్నట్టుగా సమకాలీన స్వతంత్ర దేశాలకి మార్గనిర్దేశం చేసినటువంటి దేశం మన దేశం. అలీనోద్యమ రూపకర్తల యొక్క కృషి ఫలితంగా కొన్ని కామన్వెల్త్ అలాగే వర్తమాన దేశాలు ఒక గొడుగు కిందికి రావటంతో భిన్న ధ్రువ ప్రపంచం అనేటటువంటిది ఆవిష్కృతమైంది. మన 75 ఏళ్ల స్వతంత్ర ప్రస్థానంలో 3 ముఖ్యమైనటువంటి సంధి దశల్ని ఎదుర్కొన్నటువంటి భారత్ సమయానుకూలంగా తన యొక్క ప్రాధాన్యాలని మార్చుకుంటూ వస్తోంది. ఆ 3 ఏంటి అంటే, మనం 1947వ సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి 40 ఏళ్ల పాటు స్థిరమైనటువంటి తటస్థతతో పాటుగా కొద్దిగా రష్యా అనుకూల వైఖరిని మనం అనుసరించాము. ఆ తర్వాత 1990స్లోకి వచ్చేసరికి మనకి 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అన్నటువంటివి రావటం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ అనేసి, అంటే ప్రపంచీకరణ, ఈ సరళీకరణ ప్రభావంతో అమెరికా కూడా చేరువై మిశ్రమ పంథాలో మన భారతదేశం వెళ్ళింది. అయితే దాని తర్వాత 2008వ సంవత్సరంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం, అలాగే అమెరికాతో పౌర అణు ఒప్పందం, కేంద్రంలో నాయకత్వ మార్పిడి తర్వాత ప్రాంతీయ దౌత్య వాణిజ్య సంబంధాల్లో మన భారతదేశం కొత్త సమీకరణల్ని చూస్తోంది. అయితే పివి నరసింహారావు అధికారంలో ఉన్నప్పుడు మనకి తూర్పు ఆసియా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో వనరులు కొత్త అవకాశాలు కల్పిస్తాయి అన్నట్టుగా పివి నరసింహారావు లుక్ ఈస్ట్ నినాదాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని ఆ తర్వాత మోదీ వచ్చిన తర్వాత యాక్టిస్ట్గా దాన్ని మార్చటం జరిగింది. మనకి 2004వ సంవత్సరంలో సునామీ తర్వాత ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహాయక చర్యల నిమిత్తం ఏర్పాటైనటువంటి క్వాడ్ కాలక్రమంలో రక్షణ, భద్రత, సహకార వేదికగా కూడా రూపాంతరం చెందింది. అంటే చైనా దూకుడిని అడ్డుకట్ట వేసే లక్ష్యంగా ఈ క్వాడ్ అనేటటువంటిది ముందుకెళ్తోంది. అయితే పివి హయాం ముందు దాకా పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నటువంటి మన భారతదేశం దాని తర్వాత ఇజ్రాయెల్కి కూడా స్నేహహస్తాన్ని అందించింది. మోదీ 2017లో ఇజ్రాయెల్లోను, 2018లో పాలస్తీనా భూభాగాల్ని కూడా సందర్శించటం జరిగింది. అయితే మన భారతదేశం G7లో భాగస్వామి కాకపోయినా కూడా తరచూ వాటి నుంచి ఆహ్వానాన్ని అందుకుంటోంది. అందులో భారత్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల మన ప్రధాని ఇక్కడ జర్మనీలో జరిగినటువంటి ఈ G7 సమావేశంలో కూడా పాల్గొనటం జరిగింది. అందులో కూడా అంటే ఇంధన అవసరాల కోసం మనం ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి చమురు, సహజవాయు సంపన్న దేశాలతో మనం స్నేహం చేస్తూ ఉన్నాము. అయితే ఎన్నికలు, పార్లమెంటరీ మరియు సైనిక కార్యకలాపాల్లో విదేశీ జోక్యాన్ని మనము అనుమతించుకోవట్లేదు. అంటే పాకిస్తాన్, చైనాతో ఘర్షణలు కానీ, బంగ్లా విమోచనం కానీ, పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ, కొన్ని చోట్ల వరుస బాంబు పేలుళ్ల లాంటి ఘటనలు ఎన్నో కూడా అంతర్జాతీయంగా మన యొక్క దౌత్య సంబంధాల్ని చాలా మలుపులు తిప్పాయి. అయితే నైబర్హుడ్ ఫస్ట్ అనేసి మన భారతదేశం సార్క్ దేశాలకి అంతరిక్ష ప్రయోగ ఫలాలతో సహా చాలా వరకు వాటికి సహాయ సహకారాల్ని అందిస్తూ వస్తోంది. అంతేకాకుండా శ్రీలంకకి సంబంధించి కూడా వాటి యొక్క అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి రాజీవ్ గాంధీని కోల్పోయినటువంటి భారతదేశం దాని తర్వాత ఆ దేశంతో తన యొక్క సంబంధాల్ని మళ్ళీ పునరుద్ధరించుకుంది. అలాగే శ్రీలంక తాజా ఆర్థిక సంక్షోభంలో ఇంధన, ఆహార, వైద్య సహాయం అందిస్తూ మన భారతదేశం శ్రీలంకకి అండగా నిలుస్తుంది. అలా వివిధ దేశాలతో మన భారతదేశం స్నేహపూర్వకంగా మెలుగుతూ వస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లుక్ ఈస్ట్ పాలసీ యాక్ట్ ఈస్ట్ పాలసీగా ఏ సంవత్సరంలో అప్గ్రేడ్ చేయబడింది? ఏ సంవత్సరంలో? 2014వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మొసళ్ళ యొక్క సంరక్షణకి సంబంధించి. మన యొక్క జల ఆవరణ వ్యవస్థలో ఆహార పిరమిడ్లో మొసళ్ళది అగ్రస్థానం. మనకి చేపల్లాంటి జలచరాలు ఇష్టం వచ్చినట్టుగా పెరగటం వల్ల ఆ ఆవరణ వ్యవస్థకి హాని కలగకుండా వాటి యొక్క సంఖ్యని ఇవి క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి. అయితే నైలు నది మొసళ్ళు అనేవి త్వరగా పెరిగేటటువంటి క్యాట్ ఫిష్లను ఎక్కువగా తిని వాటి సంఖ్యని అదుపులో ఉంచి ఇతర చేప జాతులు వృద్ధి చెందటానికి తోడ్పడతాయి.
అయితే మొసళ్ళు చాలా వరకు రాత్రిపూట చూడగలగటం వల్ల తేలికగా వేటాడగలుగుతాయి. వాటికి వినికిడి సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. తమ యొక్క గుడ్లలోని పిల్లలు చేసే శబ్దాన్ని కూడా అవి వినగలుగుతాయి. చేపలు, పక్షులు, సరీసృపాలు, క్షీరద జాతులు వీటన్నింటినీ పట్టుకొని మొసళ్ళు తింటాయి. అలాగే నత్తలు, కప్పలు లాంటి వాటిని కూడా తింటాయి. భారీ మొసళ్ళు అయితే దుప్పులు, జీబ్రాలు, అడవి బర్రెలు, దున్నలు లాంటి పెద్ద పెద్ద జంతువుల్ని కూడా తింటూ ఉంటాయి. మనం చూస్తే జంతువుల యొక్క ఎముకలు, కొమ్ములు, వాటి యొక్క గిట్టల్ని కూడా జీర్ణించుకోగలిగినటువంటి శక్తి ఈ మొసళ్ళకి ఉంటుంది. జంతువులన్నింటిలోకెల్లా అత్యధికంగా కొరికే శక్తిని కలిగి ఉన్నటువంటివి మొసళ్ళు. వాటి మొత్తం జీవిత కాలంలో సుమారు 50 సార్లు వాటికి పళ్ళు అనేవి ఊడిపోయి మళ్ళీ కొత్తవి వస్తాయి. అయితే మొసళ్ళు అనేవి కొన్ని నెలల దాకా కూడా ఆహారం లేకుండా ఉండగలుగుతాయి. బొరియల్లో, మట్టిలో, మొక్కల్లో కూడా గుడ్లను పెడతాయి. కొన్ని వారాల పాటు వాటిని ఇతర జంతువుల నుంచి ఆడముసలి రక్షిస్తుంది. ఇతర జంతువులు తినటం వల్ల పుట్టిన పిల్లల్లో సగం మొదటి ఏడాదే మరణిస్తాయి. అయితే వేట, ఆవాసాలు విచ్ఛిన్నం అవ్వటం, నదీ తీరాల్లో మితిమీరినటువంటి మానవ కార్యకలాపాలు, అతిగా చేపలు పట్టటం, నీటి కాలుష్యం, వీటి వల్ల ఈ ఆవరణ వ్యవస్థలో తలెత్తేటటువంటి మార్పుల వల్ల మొసళ్ళ సంఖ్య అనేటటువంటి తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి 23 మొసళ్ళ జాతుల్లో 7 అంతరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరొక 4 జాతులు ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. భారతదేశంలో అయితే మగ్గర్, గరియాల్, అలాగే ఉప్పు నీటి మొసళ్ళు ఉన్నాయి. వాటిలో గరియాల్ జాతి అంతరించే దశలో ఉంది. మనకి ఆనకట్టల నిర్మాణం, నది ఒడ్డున ఉండేటటువంటి ఇసుకని ఇష్టం వచ్చినట్టుగా తోడేయటం, చేపల వలల్లో చిక్కుకుపోవటం, కొన్ని ప్రాంతాల్లో మొసలి గుడ్లని ఆహారంగా వినియోగించటం లాంటి కారణాలతో వాటి యొక్క మనుగడ ప్రమాదంలో పడింది. గంగా నది, దాని ఉపనదులు, మహానది, వీటిలో కూడా ఈ యొక్క మొసళ్ళ సంఖ్య అనేది తగ్గిపోయింది. చంబల్ నదిలో అయితే దాదాపు ఇవి కనుమరుగయ్యాయి. అటవీ శాఖ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలు సంయుక్తంగా 250 గరియాల్ మొసళ్ళని పెంచి గంగా నదిలోకి వదిలిపెట్టాయి. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం మొసలి జాతులన్నింటికీ కూడా పులి, ఏనుగుతో సహా వాటితో సమానంగా రక్షణ కల్పించాలి అన్నట్టుగా సూచించింది. అలాగే వాటిని వేటాడిన వాళ్ళకి జరిమానాతో పాటుగా 3 ఏళ్ల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. మొసళ్ళ ఆవాసాల్ని కాపాడుతూ వాటి యొక్క వేటని, వాటికి కారణమైనటువంటి వర్తకాన్ని నియంత్రించడం ద్వారా వాటి సంఖ్య మరింత క్షీణించకుండా చూడొచ్చు. అలాగే ప్రజల్లో కూడా వీటి మీద అవగాహన పెంపొందించాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇండియన్ క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కింద వివిధ రాష్ట్రాల్లో ఏ సంవత్సరంలో మొసళ్ళ సంరక్షణని ప్రారంభించారు? ఏ సంవత్సరంలో? 1975వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇనుప యుగానికి సంబంధించి. చాల్కోలిథిక్ ప్రజలు ఇనుముని బాగా ఉపయోగించటం జరిగింది. వీళ్ళు ఇనుముని కరిగించి వివిధ రకాల పనిముట్లను తయారు చేసేవాళ్ళు. అలాగే ఇనుముని కరిగించడానికి వాడినటువంటి కొలుముల్ని ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనటం జరిగింది. అయితే గట్టిదనం కానీ మన్నిక విషయంలో రాగి కంటే ఇనుము అనేటటువంటిది చాలా మెరుగైంది. కాబట్టి రోజువారీ కార్యక్రమాలకి, అలాగే ఉత్పత్తి ప్రయోజనాలు, వ్యవసాయం కోసం కొడవళ్ళు, నాగలి లాంటి సాధనాల తయారీకి ఎక్కువగా వాడేవాళ్ళు. అయితే క్రీస్తుపూర్వం 1000 నుంచి 500 మధ్య కాలంలో గంగా పరివాహక ప్రాంతంలో ఇనుము వాడినటువంటి ఆనవాళ్లు లభించాయి. అదే ఇనుప యుగ ఆరంభానికి మనం నాందిగా చెప్పుకోవచ్చు. మనకి వాయువ్య బెలూచిస్తాన్, గంగాలోయ, రాజస్థాన్, తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి మాల్వా, మధ్య భారతదేశంలోని విదర్భ, దక్కన్, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇనుముని కరిగించేటటువంటి వస్తువు తయారీ పరిశ్రమలు అనేవి ఉండేవి. అయితే భారత్లో కాంస్యయుగం తర్వాత ఇనుప యుగం అనేది వచ్చింది. ఇది పాక్షికంగా భారతదేశంలో మెగాలిథిక్ సంస్కృతులకు అనుగుణంగా ఉంది. అంటే భారతదేశంలో ఇతర ఇనుప యుగ పురావస్తు సంస్కృతులు పెయింటెడ్ గ్రే వేర్ అంటాము. అలాగే నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఇవి మనకి ఇక్కడ కనపడతాయి. అలాగే వేదకాలంలోనూ మహాజనపదాల కాలాల్లోనూ వీటి వాడకం అనేది ఉండేది. అయితే క్రీస్తు పూర్వం 1000 నాటి ఇనుము వాడకపు ఆనవాళ్లు దక్షిణ భారతదేశంలో లభ్యమయ్యాయి. అప్పటి తొలి ఇనుప యుగ ప్రదేశాలైనటువంటి కర్ణాటకలోని హళ్ళూరు, తమిళనాడులో ఉన్నటువంటి ఆదిచెల్లనూరు, ఇక్కడ ఇవి కనపడ్డాయి. అలాగే నాగ్పూర్లో పూసల పరిశ్రమ అనేది ఉండేది. అయితే సాధారణంగా మానవ చరిత్రను మనము 3 యుగాలుగా విభజిస్తాము. అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి రాతి యుగం అన్నటువంటిది, రాతి యుగం అనేసి. రెండవది వచ్చేసరికి కాంస్య యుగం అనేసి.
మూడవది వచ్చేసరికి ఇనుప యుగం అనేసి ఇలా 3 రకాలుగా విభజిస్తాము. అందులో ప్రపంచ చరిత్రలో ఇనుప యుగం అన్నటువంటిది మనకి క్రీస్తు పూర్వం 1300 సంవత్సరంలో ప్రారంభమైంది. కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఇలా వాదిస్తారు. ఇనుప యుగం అనేది 1200 సంవత్సరంలో మధ్యధరా ప్రాంతం అలాగే సమీప ప్రాచ్యంలో ప్రారంభమైంది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే భారతదేశంలోకి వచ్చేసరికి క్రీస్తు పూర్వం 1500 నుంచి 200 మధ్యలో ఇనుప యుగం విరాజిల్లింది అన్నట్టుగా వీళ్ళ యొక్క వాదన. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇనుము ఆనవాళ్లు దొరికిన అత్రంజికేరా ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడ? ఉత్తరప్రదేశ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆవరణ శాస్త్రానికి సంబంధించి. ఆవరణ శాస్త్రం అంటే ఏంటి? పర్యావరణంలో ఉండేటటువంటి వివిధ జీవజాతుల్లో జీవులు వాటి యొక్క పరిసరాలకి మధ్య జరిగేటటువంటి అంతఃచర్యని అధ్యయనం చేసే శాస్త్రమే ఆవరణ శాస్త్రం లేదా ఎకాలజీ అనేసి పిలుస్తాము. ఈ ఎకాలజీ అనేటటువంటి పదాన్ని మొదటగా కార్ల్ రైటర్ 1868లో ఉపయోగించటం జరిగింది. అయితే ఎర్నెస్ట్ హెకెల్ దీనిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆధునిక ఆవరణ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటాము? యూజిన్ ఓడమ్. అలాగే భారత ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు? రామ్దేవ్ మిశ్రా. అయితే జీవావరణంలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు జాతుల మధ్య అంతర్గత సంబంధాలు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. అంటే పర్యావరణం మరియు జీవుల మధ్య సంబంధాల్ని, వాటి విధులు, నివాసం, పునరుత్పత్తి ప్రక్రియలు వీటన్నింటినీ అధ్యయనం చేసే శాస్త్రం ఆవరణ శాస్త్రం అన్నటువంటిది. అయితే భౌతిక పరిస్థితుల వల్ల కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర సమాజాలు ఆక్రమించుకుంటాయి. దాన్నే జీవావరణ అనుక్రమం అనేసి పిలుస్తాము. అంటే మనం మొదట ఏర్పడినటువంటి ఒక సమాజాన్ని పయనీర్ సమాజం అంటాము. దాని తర్వాత చాలా మధ్యంతర సమాజాలు అనేవి ఏర్పడతాయి. వాటినే సిరల్ దశలు అనేసి పిలుస్తాము. అయితే జీవక్రమంలో చివరికి ఏర్పడినటువంటి సమాజాన్ని పరాకాష్ఠ సమాజం లేదా క్లైమాక్స్ సమాజం అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిలో సమాజంలో స్థిరత్వం అనేది కనపడుతుంది. అయితే ఈ జీవావరణ అనుక్రమంలో కొన్ని రకాలు అనేవి ఉన్నాయి. అందులో ఒకటవది వచ్చేసరికి హైడార్క్ అన్నటువంటిది. హైడార్క్ అంటే ఏంటి? కుంటలు, సరస్సులు, బురద ప్రదేశాల్లో ఉండే జీవావరణ అనుక్రమాన్ని మనము హైడార్క్ అనేసి పిలుస్తాము. ఇది 2 రకాలుగా ఉంటుంది. మంచినీటిలో జరిగేది, అలాగే ఉప్పు నీటిలో జరిగేది. మంచినీటిలో జరిగే అనుక్రమమేమో హైడ్రోసీర్ అన్నటువంటిది, ఉప్పు నీటిలో అయితే హాలోసీర్ అనేసి పిలుస్తాము. ఇక రెండవది వచ్చేసరికి జీరార్క్ అన్నటువంటిది. జీరార్క్ అంటే ఏంటి? ఎడారిలో జరిగేటటువంటి జీవావరణ అనుక్రమాన్ని జీరార్క్ అనేసి పిలుస్తాము. ఇందులోని దశల్ని జీరోసీర్ అనేసి పిలుస్తాము. అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి? లిథోసియర్ అనేసి పిలుస్తాము. లిథోసియర్ అంటే ఏంటి? శిలల మీద జరిగే వాతావరణ అనుక్రమాన్ని లిథోసియర్ అని పిలుస్తాము. అలాగే సామోసియర్ అంటాము. సామోసియర్ అంటే ఏంటి? ఇసుకని ఆధారంగా చేసుకొని జరిగే జీవావరణ అనుక్రమాన్ని సామోసియర్ అనేసి పిలుస్తాము. అయితే ఆవరణ వ్యవస్థ అనేది మనం చూస్తే ఉష్ణోగ్రత, గాలి, పీడనం, కాంతి ఇలాంటి నిర్జీవ కారకాలు, అలాగే ప్రాణం ఉన్నటువంటి జీవ సముదాయాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య నిర్ణయాత్మక మరియు క్రియాత్మక లక్షణాలతో రక్త ప్రసరణ, పోషక పదార్థాల చక్రీయ వినిమయం ఇవన్నీ కూడా జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాథమిక ప్రక్రియ. దీని ఆధారంగా ఆవరణ వ్యవస్థని 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. అందులో ఒకటి వచ్చేసరికి ఆవరణ వ్యవస్థలో ఒకటి సహజ సిద్ధ ఆవరణ వ్యవస్థ అంటాము. అంటే ఏంటి? పర్యావరణంలో చాలా రకాల ఆవరణ వ్యవస్థలు ఉంటే అన్ని రకాల ఆవరణ వ్యవస్థలు జీవ, నిర్జీవ అనుఘటకాల యొక్క చర్యల ఫలితంగా ఏర్పడతాయి. అయితే జాతుల వైవిధ్యం, ఉత్పాదన రేటులో కూడా కొన్ని భేదాలనేవి ఉంటాయి. వాటిలో 2 రకాలు ఉంటాయన్నమాట. అయితే మనకి ఖండ ఆవరణ వ్యవస్థ అలాగే జల ఆవరణ వ్యవస్థ అనేసి ఇందులో 2 రకాలు ఉంటాయి. ఖండ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ అనేసి. ఖండ ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి? మనకి అరణ్య ఆవరణ వ్యవస్థలు, గడ్డి మైదానాలు, అలాగే మనకి ఎడారి ఆవరణ వ్యవస్థలు, టండ్రా ఆవరణ వ్యవస్థలు, టైగా ఆవరణ వ్యవస్థలు ఇలా అన్నమాట. అలాగే జలావరణ వ్యవస్థలోకి వచ్చేసరికి మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఒకటవది వచ్చేసరికి సముద్ర ఆవరణ వ్యవస్థ, 2 మంచినీటి ఆవరణ వ్యవస్థ, 3వది తీర ప్రాంత ఆవరణ వ్యవస్థ అనేసి. ఇక ఈ ఆవరణ వ్యవస్థలో ఒకటవది సహజ సిద్ధమైనదైతే 2వది వచ్చేసరికి కృత్రిమ ఆవరణ వ్యవస్థ. అంటే ఏంటి?
మనిషి తన అవసరాల కోసం సాంఘిక, సాంస్కృతిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం నిర్మించుకున్నటువంటి ఆవరణ వ్యవస్థల్ని మనము మానవ నిర్మిత లేదా కృత్రిమ ఆవరణ వ్యవస్థలుగా పేర్కొంటాము. అంటే ఏంటి? పంట పొలాల ఆవరణ వ్యవస్థలు, నగర ఆవరణ వ్యవస్థలు, పారిశ్రామిక ఆవరణ వ్యవస్థలు, అలాగే ప్రయోగశాలల ఆవరణ వ్యవస్థలు, గ్రహాంతర ఆవరణ వ్యవస్థలు, ఇవన్నీ కూడా. అయితే ఆవరణ శాస్త్రానికి సంబంధించి మనము కొన్ని వర్డ్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటంటే, ఒకటి జాతి అన్నటువంటిది. జాతి అంటే ఏంటి? తమలో తాము అంతర ప్రజననం చెందుతూ సమాన లక్షణాలు కలిగి ఉన్నటువంటి జీవుల సమూహాన్ని మనం జాతి అంటాము. అలాగే జనాభా అన్నటువంటిది. జనాభా అంటే ఏంటి? ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందినటువంటి జీవుల సంఖ్యని జనాభా అంటాము. అంటే మనము పులులు, మనుషులు ఇలాంటి వాటన్నింటినీ కలిపి జనాభా అనేసి పిలవము. మనిషి జనాభా ఇంత, పులుల సంఖ్య ఇంతగా ఉంది, మేకల సంఖ్య ఇంతగా ఉంది, కుక్కల సంఖ్య ఇంతగా ఉంది, ఇలాగా లెక్కిస్తాం. కానీ కుక్కలు, మనుషులు వీటన్నింటి కలిపి జనాభా ఇంత అనేసి లెక్కించము. అంటే ఒకే జాతికి చెందినటువంటి జీవుల సంఖ్యని ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే వాటిని జనాభా అని పిలుస్తాం. అయితే జీవ సమాజం అన్నటువంటిది ఇంకొకటి. జీవ సమాజం అంటే ఏంటి? ఒక ప్రాంతంలో వివిధ జాతుల జనాభాని కలిపి జీవ సమాజం అంటాము. అంటే ఒక ఆవాసంలో ఉన్నటువంటి జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు వీటన్నింటినీ కలిపి జీవ సమాజం అంటాము. నెక్స్ట్ పదం వచ్చేసరికి ఎకలాజికల్ నిచ్ అన్నటువంటిది. అంటే ఏంటి? ఒక ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక ఆవాసంలో ఒక జాతి యొక్క క్రియాత్మక స్థాయిని తెలియజేసే ప్రక్రియ ఎకలాజికల్ నిచ్ అన్నటువంటిది. ఇది నిర్దిష్ట ఆవాసంలో ఒక జీవి తన విధులను నిర్వర్తించే ప్రదేశం కూడా. ఈ పదాన్ని మొదటిసారిగా గ్రిన్నెల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఉపయోగించాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మానవుడు సర్వభక్షక ఆహార అలవాట్లని కలిగి ఉండటం లాంటిదన్నమాట. ఇక నెక్స్ట్ పదం వచ్చేసరికి ఎకోటోన్ అన్నటువంటిది. ఎకోటోన్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆవరణ వ్యవస్థల మధ్య ఉండేటటువంటి పరివర్తన ప్రాంతాన్ని మనం ఎకోటోమ్ అంటాము. అంటే మనకి నది ముఖద్వార ఆవరణ వ్యవస్థ అంటే ఎస్చురీ ఆవరణ వ్యవస్థ, అలాగే మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ, భౌమ్య జల ఆవరణ వ్యవస్థల మధ్య ఉండేటటువంటిది ఈ మ్యాంగ్రోవ్ ఆవరణ వ్యవస్థ అన్నటువంటిది. ఇది ఎకోటోన్కి ఎగ్జాంపుల్గా చెప్తాము. ఇక నేర్చుకోవాల్సిన పదం ఏంటి? బయోమాగ్నిఫికేషన్ అన్నటువంటిది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి బయోమాగ్నిఫికేషన్ అంటే? మనకి ఫుడ్ చైన్లో అంటే ఆహార గొలుసులో కింద స్థాయి జీవులు స్వీకరించినటువంటి కొన్ని రకాల రసాయనాలు పై పోషణ స్థాయి జీవుల్లో పేరుకుపోవటాన్ని బయోమాగ్నిఫికేషన్ లేదా బయోలాజికల్ అక్యుములేషన్ అనేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రాబందులు పశువుల యొక్క మృత కళేబరాల్ని తింటాయి కదా. అలా తిన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి డైక్లోఫినాక్ రసాయనం రాబందుల్లోకి చేరుతుంది. అది అలా చేరటం వల్ల క్రమంగా రాబందులు అంతరించిపోతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సంబంధించి. ఈ చట్టానికి సంబంధించిన కొన్ని నిబంధనల్ని కేంద్ర హోంశాఖ సవరించడం జరిగింది. దీని ప్రకారం భారతీయులు ఎవరైనా కూడా అధికారులకి ఎలాంటి సమాచారం అందించకుండా విదేశాల్లో ఉన్నటువంటి తమ యొక్క బంధువుల నుంచి అలాగే సంబంధికుల నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి ₹1,00,000 వరకు ఉండేది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని 10 లక్షలకి పెంచడం జరిగింది. అయితే ఈ పరిమితికి మించి అంటే 10 లక్షలకు మించి ఎవరైనా నిధులు గనక పొందితే ఆ విషయాన్ని 90 రోజుల లోపల ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇంతకుముందు ఇది 30 రోజులు అంటే నెల రోజులు ఉండేది. ఇప్పుడు దాన్ని 90 రోజులకు చేయటం జరిగింది. ఈ సవరణలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఒక నోటిఫికేషన్ని కూడా విడుదల చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. కేంద్ర హోంశాఖ సవరించిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సంబంధించి భారతీయులు ఎవరైనా ఎలాంటి సమాచారం అందించకుండా ఎన్ని రూపాయల వరకు విదేశీ నగదు తీసుకోవచ్చు? ఎన్ని రూపాయల వరకు? 10 లక్షల రూపాయల వరకు విదేశీ నగదును తీసుకోవచ్చు. అంతకు పైన గనక తీసుకుంటే 90 రోజుల లోపల మనకి అంటే 3 నెలల్లోగా ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధం, అవి చెల్లుబాటు అవుతాయి అన్నట్టుగా 1972వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే దాని ఫలితంగా జై ఆంధ్ర ఉద్యమం అన్నటువంటిది మొదలైంది. ఆ ఉద్యమానికి ముగింపు పలకటం కోసం అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ 2 ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకుల యొక్క అభిమతానికి వ్యతిరేకంగా
1973వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన 6 సూత్రాల పథకం లేదా షట్ సూత్ర పథకం అన్నటువంటి దాన్ని ప్రకటించటం జరిగింది. మనం చూస్తే 1956 పెద్ద మనుషుల ఒప్పందం కల్పించినటువంటి రక్షణలన్నీ కూడా ఈ 6 సూత్రాలతో ఉల్లంఘనకు గురై తెలంగాణకి అన్యాయం జరిగింది అనేటటువంటి భావన అందరి ముందుకి కూడా వచ్చింది. అలాంటి ఈ 6 ప్రతిపాదనలు ఏంటి, ఈ 6 సూత్రాలు ఏంటి అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. ఒకటవది వచ్చేసరికి రాష్ట్రంలో వెనుకబడినటువంటి ప్రాంతాలని త్వరగా అభివృద్ధి చేయటానికి నిర్దిష్టమైనటువంటి వనరుల్ని కేటాయించటం. రెండవది వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో ప్రవేశాలకి సంబంధించి స్థానిక విద్యార్థులకి ప్రాధాన్యత ఇవ్వటం. మూడవది ఉద్యోగ నియామకాలకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్దిష్ట స్థాయి మేరకి ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకి ప్రాధాన్యం ఇవ్వటం. నాలుగవది ఉద్యోగ నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులకు సంబంధించినటువంటి వివాదాల్ని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక ఉన్నత పరిపాలనా ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయటం. ఐదవది పైన చెప్పినటువంటి 4 సూత్రాలకి రాజ్యాంగబద్ధత కల్పించటానికి రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించటం. చివరిగా 6వది ముల్కీ నియమాలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేయటం. అంటే ఈ పైన పేర్కొన్నటువంటి 5 సూత్రాలని అమలు చేయటం వల్ల ఈ ముల్కీ నియమాలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీల అవసరం ఉండదు కాబట్టి వాటిని రద్దు చేయాలి అన్నట్టుగా ఈ 6వ సూత్రం చెప్తోంది. అయితే ఈ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి ఈ 6 సూత్రాల పథకం మీద తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరెవరు సంతకాలు చేశారు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరెవరు సంతకాలు చేశారు అన్నటువంటిది కూడా మనకి ఇంపార్టెంటే, ఎగ్జామ్లో అడగచ్చు. ఇందులో వచ్చేసరికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరెవరు సంతకాలు చేశారు అంటే పివి నరసింహారావు, అలాగే కోదాటి రాజమల్లు, జలగం వెంగళరావు, అలాగే జి వెంకటస్వామి, అలాగే జె చొక్కారావు, అలాగే ఎస్ జైపాల్ రెడ్డి, అలాగే వివి రాజు, ఈ 7 మంది సంతకాలు చేయటం జరిగింది. అదే ఏపీ నుంచి అయితే అంటే వీళ్ళంతా కూడా ఇందిరాగాంధీ అనుచరులే. ఇక ఆంధ్ర నుంచి అయితే బివి సుబ్బారెడ్డి, కె రఘురామయ్య, పి వెంకట సుబ్బయ్య లాంటి వాళ్ళు సంతకాలు చేశారు. అయితే ఈ 6 సూత్రాల పథకం అన్నటువంటిది ఇలా తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలన్నింటినీ హరించి వేసింది అన్నట్టుగా ప్రత్యేక తెలంగాణ ఫోరం తరపున అప్పటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి జిఎస్ మెల్కోటే విమర్శించటం జరిగింది. తెలంగాణలోని అన్ని ఉద్యోగ, విద్యార్థి సంఘాలు నిరసనని వ్యక్తం చేశాయి. ఈ పథకాన్ని ప్రకటించినటువంటి మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 22వ తేదీనే ప్రధాని ఇందిరాగాంధీని మర్రి చెన్నారెడ్డి కలిసి రాష్ట్ర విభజన ఒక్కటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకి పరిష్కారం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ 6 సూత్రాల పథకానికి రాజ్యాంగబద్ధత కల్పించి దాన్ని అమలు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే మనకి 32వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేయటం జరిగింది. ఈ 32వ రాజ్యాంగ సవరణ చట్టం 1973 అన్నటువంటిది. దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సమాన అవకాశాలు, సౌకర్యాలని కల్పించటం. అయితే ఈ 32వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి మనకి ఆర్టికల్ 371D అనేసి, అలాగే ఆర్టికల్ 371E అనేసి ఈ ఆర్టికల్స్ని చేర్చడం జరిగింది. ఇందులో ఆర్టికల్ 371D3 కింద రాష్ట్ర పాలనా ట్రైబ్యునల్ని, ఆర్టికల్ 371E అనుసరించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టికల్ 371D ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని ఉల్లంఘనలు కూడా చట్టబద్ధత పొందాయి. అలాగే రాజ్యాంగ సవరణ అమలుకు ముందు జరిగినటువంటి నియామకాలన్నీ కూడా సక్రమంగా అయ్యాయి. అప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు కూడా నిలిచిపోయింది. ఆ తీర్పు ద్వారా చట్ట వ్యతిరేకమైనవిగా అప్పటి వరకు భావించిన నియామకాలన్నీ కూడా ఆ 6 సూత్రాల అమలుతో చట్టబద్ధమయ్యాయి. అలాగే ముల్కీ నిబంధనలు కూడా రద్దయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యవసాయంలో డ్రోన్ల యొక్క వినియోగానికి సంబంధించి. ప్రస్తుతం సాంకేతిక పరికరాల వినియోగం అనేది పెరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మనుషుల మీద ప్రభావం చూపించేటటువంటి రసాయన ఎరువులు, పురుగు మందుల పిచికారీ ఇలాంటి పనులకి మనుషులకు బదులుగా డ్రోన్ల వాడకం కోసం ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే రబీ సీజన్లోగా డ్రోన్లని అందుబాటులోకి తీసుకురావాలి అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని చర్యల్ని చేపట్టింది. అంటే వ్యవసాయంలో రైతులకు సహాయం చేయటానికి కృత్రిమ మేధస్సుతో కూడినటువంటి డ్రోన్ అండ్ సెన్సార్ టెక్నాలజీని ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది.
రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్బీకేలకి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ లేదా సిహెచ్సి అంటాము. ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ద్వారా వీటిని రైతులకి అందించాలి అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికోసం తొలి దశలో మొత్తం 200 కోట్ల రూపాయలని కూడా కేటాయించడం జరిగింది. తొలి దశలో మండలానికి 3 ఆర్బీకేల చొప్పున కనీసం 2000 ఆర్బీకేల్లో ఈ డ్రోన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. క్వశ్చన్ చూడండి, వ్యవసాయంలో డ్రోన్ల ఉపయోగాలను తెలపండి. ఏమేమి ఉంటాయి డ్రోన్లు ఉపయోగాలు? మనకి మోతాదుకు మించి రసాయనాలు వాడకాన్ని మనం తగ్గించవచ్చు. అలాగే మనుషుల కన్నా 60% వేగంగా మందులు ఎరువుల్ని చల్లచ్చు. అవసరమైన ప్రాంతంలో అవసరమైనంత మేరనే వాటిని పిచికారీ చేయొచ్చు. దానివల్ల రైతులకి ఖర్చు అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే వైపరీత్యాల కారణంగా నష్టాన్ని డ్రోన్ చిత్రాలతో సులభంగా త్వరగా అంచనా వేయొచ్చు. సులువుగా వీటిని ఎక్కడికైనా కూడా తీసుకెళ్లొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పంట విస్తీర్ణం, సరిహద్దు వీటిని రిమోట్ సెన్సింగ్ చిత్రాల ద్వారా గుర్తించటం అనేది సాధ్యమవుతుంది. అలాగే ఏ పంటకి ఎంత మేర నీరు అనేది అవసరం అవుతుంది అన్నట్టుగా వాటిని ఆ మోతాదులోనే పిచికారీ చేయటానికి కూడా డ్రోన్ల ఉపయోగం అనేది చాలా ఉంటుంది. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి అల్లూరి సీతారామరాజుకి సంబంధించి. ఈయన యొక్క 125వ జయంతి ఉత్సవాలని జూలై 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించబోతున్నారు. మనకి ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈయన యొక్క జయంతి ఉత్సవాలని ఏడాది పాటు నిర్వహించాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. అంతేకాకుండా ఈ తరుణంలో ఈయన యొక్క 30 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నారు. అల్లూరి సీతారామరాజు 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన విశాఖ జిల్లాలోని పాండ్రకి అనే గ్రామంలో జన్మించటం జరిగింది. అయితే మనం చూస్తే భారత స్వాతంత్ర చరిత్రలో ఈయన జరిపినటువంటి సాయుధ పోరాటం అన్నటువంటిది మన స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అయితే సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుంది అని నమ్మి దానికోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళలో అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్రిటిష్ వారి పట్ల పెరుగుతున్న అసంతృప్తిలో భాగంగా దారితీసిన ఏ తిరుగుబాటులో అల్లూరి సీతారామరాజు ప్రధాన పాత్ర పోషించారు? ఏ తిరుగుబాటులో? 1922లో జరిగినటువంటి రంపా రెబిలియన్ లేదా మన్యం రెబిలియన్ అన్నటువంటి దాంట్లో ఈయన ప్రధాన పాత్ర పోషించటం జరిగింది. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. 1వది చూడండి, జాతీయ ఆదాయం అంటే ఏమిటి? జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక దేశంలో సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తు సేవల నికర విలువని మనము జాతీయ ఆదాయం అనేసి పిలుస్తాము. సో ఆప్షన్ 1 అన్నటువంటిది. 2వది చూడండి, నామమాత్రపు జాతీయ ఆదాయం అంటే ఏమిటి? అంటే ఏంటి? ప్రస్తుత ధరల్లో లెక్కించేటటువంటి జాతీయ ఆదాయాన్ని నామమాత్రపు జాతీయ ఆదాయం అంటాము. స్వాతంత్రానికి ముందు దేశంలో శాస్త్రీయ ఒక క్రమ పద్ధతిలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు ఎవరు? డాక్టర్ వికేఆర్వి రావు. 4వది, స్వాతంత్రానంతరం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో కమిటీని ఏర్పాటు చేసింది? 1949లో. 5వది, భారతదేశ జాతీయ ఆదాయ లెక్కల పితామహుడు ఎవరు? డాక్టర్ వికేఆర్వి రావు. 6వది, ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించటానికి అనుసరిస్తున్న ఆధార సంవత్సరం ఏది? 2011-12. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ 2 దేశాల మధ్య శ్రీ రామాయణ యాత్ర రైలుని ప్రారంభించింది? ఏ 2 దేశాల మధ్య? మన భారతదేశం. అలాగే ఏ దేశం మధ్య? నేపాల్. ఈ 2 దేశాల మధ్య శ్రీ రామాయణ యాత్ర అనేటటువంటి రైలుని ప్రారంభించింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ శాస్త్రవేత్త జాతీయ స్థాయి నేషనల్ జియో సైన్స్ అవార్డుకు ఎంపికయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.